ఏంటండి? న్యూస్ పేపర్ ఏమైనా కావాలా? ఆల్రెడీ చదువుతున్నాను కదా. పోనీ ఏమైనా మర్చిపోయారా? ఏమీ మర్చిపోకుండా అన్ని కాలంలో చదువుతున్నాను. అయినా ఎందుకు అలా అడుగుతున్నావు? ఏమో అలా అనిపించింది. స్పెషల్ ఏమైనా మర్చిపోయారేమో అని. స్పెషలా? అలాంటిదేమీ లేదే, అంతా నార్మల్ న్యూసే. హలో చెప్పక్క. అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఉషా. థ్యాంక్స్ అక్క. మీ ఫస్ట్ యానివర్సరీ బెస్ట్ గా ప్లాన్ చేసుకోండి. ఇక్కడుంటే మావయ్య గ్రాండ్ గా అరేంజ్ చేస్తుండేవారు. అవును, ఖర్చు పెద్దదా చిన్నదా అనేదానికన్నా సంతోషంగా ఉన్నామా లేదా అనేదే ముఖ్యం కదక్కా. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పావు ఉషా. మీరు సంతోషంగా ఎన్నో పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సరే గాని కిరణ్ ఉన్నాడా? మా శ్రీవారా ఉన్నారు, కానీ బయటపడడం లేదు. అసలు మ్యారేజ్ డే విషయమే ఎత్తడం లేదు. ఏమో ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశారేమో, చూద్దాం. సరే అయితే అడ్వాన్స్ విషెస్ చెప్పి ముందే ఆ థ్రిల్ పోగొట్టడం ఎందుకు? ఉంటాను ఉషా. బాయ్ అక్క. బాయ్. ఎవరు షా? ఆత్మీయులు. వాళ్ళెవరు? ఆత్మ బంధువులు. వాళ్ళెవరు? పండంటి సంసారంలో తోడి కోడళ్ళు. ఇవన్నీ సినిమా పేర్లలో ఉన్నాయి, కొంచెం సరిగ్గా చెప్పవా? మా అత్తగారి రెండో కొడుకు గారి భార్య గారు. ఇంత డొంక తిరుగుడు ఎందుకు? హారిక వదిన అనొచ్చు కదా. ఆ కరెక్టే కదా, ఇంకొకసారి అంటానులేండి. సరే, నేను వెళ్ళొస్తాను. ఆ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అయ్యో మర్చిపోయాను. వచ్చేసరికి నాకు లేట్ అవ్వచ్చు, నువ్వు తినేసి పడుకో. బాయ్. బాయ్. ఈయన నిజంగా మర్చిపోయారా లేదా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? కార్తిక్ నా క్లాస్మేట్ సంజయ్. కాలేజ్లో చూడడమే, మళ్ళీ చూడలేదు. యా, అప్పట్లో మేఘనాని అందరూ కాలేజ్ బ్యూటీ అని పిలిచేవాళ్ళు. యు ఆర్ సో లక్కీ మిస్టర్ సంజయ్. కార్తిక్. ఓ ఓకే ఓకే, పొగడ్తల్లికి నచ్చావు కదా. డాడ్ అంతా చెప్పారు. సో మేమేం చెప్పక్కర్లేదనుకుంటా. కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్స్ అన్ని తొందరగా ఫినిష్ చేసేయాలి. షూర్ షూర్. ఒక్కసారి ఒక దాని మీద నా కన్ను పడిందంటే అది ఏదైనా సరే నా గ్రిప్ నుంచి దాటిపోలేదు. మీ ప్రాపర్టీ నాది అనుకుని, నా కోసమే అనుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. బట్ మనకొకటి కావాలి అంటే ఎదుటి వాళ్లకు ఒకటి ఇవ్వాలి. ఎంత కావాలి? నాకేం అక్కర్లేదు సంజయ్ గారు, మేఘనా కోసం ఫ్రీ సర్వీస్ చేస్తాను. అవసరం లేదు, మీ నాన్నగారికి కమిట్ అయిన అమౌంట్ ఖచ్చితంగా ఇస్తాం. కానీ మనకు బయట నుంచి ఒక సంతకం కావాలి. కోట్లల్లో ఆస్తి కావాలి అంటే ₹1 కోటి ముందే కావాలి. ₹1 కోటి? కోట్లు కావాలా వద్దా? మాకోకే, నువ్వు ముందు ప్రాసెస్ స్టార్ట్ చేయ కార్తిక్. అరేంజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం. యా మేఘనా, ఎంత తొందరగా నా దగ్గరికి వస్తే అంత తొందరగా మీ పని పూర్తయిపోతుంది. అదే అమౌంట్. హలో, ఓకే వచ్చేస్తాను. మేఘనా, నువ్వు మాట్లాడొచ్చేసే,
నాకు అర్జెంట్గా ఆఫీస్లో వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. మనం కలిసే వెళ్ళిపోదాం సంజయ్. మీ క్లాస్మేటే కదా, నువ్వు డాక్యుమెంట్స్ అవి చెక్ చేసి వెళ్ళు. పర్లేదు మేఘనా, సంజయ్ గారు అర్జెంట్ అంటున్నారు కదా, వెళ్ళనివ్వు. బాయ్. కార్తిక్, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వు. మ్యాగీ, నువ్వు రాను రాను ఇంకా గ్లామరస్గా తయారవుతున్నావు. థ్యాంక్స్ కార్తిక్. ఫైల్ ఇవ్వు. ఇస్తాలే. కాలేజీలో ఉన్నప్పుడు దూరం పెట్టావు, ఇప్పుడు కూడా దూరమేనా? అప్పుడే నేనే మగాడిని కేర్ చేయలేదు. పెళ్ళయ్యాక నేను ఎంత లిమిట్స్లో ఉండాలో నాకు తెలుసు. నువ్వు కూడా కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే. నీ గుట్టిప్పుడు నా గుప్పెట్లో ఉంది. ఈ ఫైల్ నీ ఫ్యామిలీ ముందు ఓపెన్ చేస్తే నీకు కోట్లు వచ్చే దారి మోసుకుపోతుంది. కోట్ల కోసమైనా నువ్వు నా దారికి రావాల్సిందే. హలో కిరణ్ గారు. అనిల్ గారు, బయలుదేరాను. 15 minutesలో అక్కడ ఉంటాను. మీ గురించి కాదు, చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా? ఏంటి? పల్లవి గారు ఇంకా ఆఫీస్కి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అదేంటి? అసలు ఉదయం నుంచి టచ్లోకి రాలేదా? లేదు, ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అవతల ప్రెస్ వాళ్ళు బయలుదేరామంటున్నారు. నా కంగారు మొదలైంది. అనిల్ గారు, డోంట్ వరీ. పల్లవి రెస్పాన్సిబిలిటీ మర్చిపోయే మనిషి కాదు. ఫోన్ ఏదో మిస్ అయినట్టుంది. ఓ పని చేస్తాను, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే కిరణ్ గారు, నేను వెయిట్ చేస్తాను.